నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం గ్రహణం అంటే ఎక్లిప్స్. ఇంతకీ అసలు ఎక్లిప్స్ అంటే ఏంటి, ఎక్లిప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మనం భూమి మీద నుంచి ఎన్ని గ్రహణాలని అనుభవించవచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎక్లిప్స్ అంటే ఏంటి, అసలు గ్రహణం అంటే ఏంటి? An eclipse happens when a planet or a moon gets in the way of sun's light. మీరు ఒకవేళ మన సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ని గమనించినట్టయితే దేర్ ఈజ్ ఎ స్టార్ అండ్ దేర్ ఈజ్ ఎ సిస్టమ్ బేస్డ్ ఆన్ దట్ స్టార్. ఆ స్టార్ ఏంటిది? మనం రోజు చూస్తున్న సూర్యుడు. గుర్తుపెట్టుకోండి, మామూలుగా తెలుగులో అయితే సూర్యగ్రహం అని పిలుస్తారు, బట్ మనం ఇన్ జనరల్గా సైన్స్ పరంగా గమనించినట్టయితే సూర్యుడి ఒక నక్షత్రం, ఇట్స్ ఎ స్టార్. సో ఈ సూర్యుడి చుట్టూతా 8 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, బికాస్ మనం ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. ఏదైతేనేం రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్లిప్స్, సో విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ విత్ సన్, ఎర్త్ అండ్ మూన్. సో మరి భూమి ఏ స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ దాన్నేమో మెర్క్యూరీ అంటారు, బుధ గ్రహం. రెండవది వీనస్ అంటే శుక్రగ్రహం. మూడవది భూమి, దీన్ని మనం ఎర్త్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఎర్త్ సూర్యుడి చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. సో ఎర్త్ సూర్యుడి చుట్టూ తిరిగేదాన్ని ఏమంటారు? రెవల్యూషన్ అంటారు. చాలామంది రొటేషన్కి రెవల్యూషన్కి తేడా తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎర్త్ ఒకవేళ తన చుట్టూ తాను తిరిగితే దానిని రొటేషన్ అంటారు. ఒకవేళ ఎర్త్ సూర్యుడి చుట్టూ తిరిగితే దానిని రెవల్యూషన్ అంటారు. అంటే ఒక సంవత్సరం పూర్తి కావాలి అంటే సూర్యుడి చుట్టూ తిరగాలి. దట్ సంథింగ్ దట్ వీ గాట్ టు నో. అలానే చంద్రుడు భూమి చుట్టూతో తిరుగుతూ ఉంటాడు. సో ఇమాజిన్ దిస్ ఇస్ సన్, ఇమాజిన్ దిస్ ఇస్ ఎర్త్. సో ఎర్త్ ఇలా సూర్యుడి చుట్టూతో తిరుగుతూ ఉంటాడు అనమాట. డ్యూరింగ్ ద సేమ్ కోర్స్ ఆఫ్ టైం మూన్ ఏమో ఈ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో అలాంటి పరిస్థితులలోనే, అలాంటి సమయంలోనే కొన్నిసార్లు చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలో వచ్చినప్పుడు సూర్యుడిని ఎవరో మింగేశారు అన్నట్టుగా కనిపిస్తుంది. మరి అలానే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు చంద్రుడు భూమికి అవతల వైపుకి వెళ్ళిపోవచ్చు కదా. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే చంద్రుడికి రశ్మి ఉండదు, దేర్ ఈజ్ నో మూన్ లైట్. చాలామంది మూన్ లైట్ బాగుంటుంది, మూన్ లైట్ డిన్నర్ అంటారు. యాక్చువల్లీ మూన్ నుంచి మనకి లైట్ ఏమి రాదు, బికాజ్ మూన్ ఈజ్ నాట్ ఎ స్టార్. సో మరి మూన్కి ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సన్ నుంచి వస్తుంది. సో సూర్యుడి నుంచి ఏదైతే రశ్మి వస్తుందో సన్లైట్, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది మూన్. సో ఇప్పుడు ఒకవేళ సన్లైట్ మూన్ మీద పడకపోతే అప్పుడు ఆబ్వియస్లీ మూన్ మనకి కనిపించదు. బట్ ఎనీవేస్, నథింగ్ టు వరీ, విల్ ఆల్సో టాక్ అబౌట్ దోస్ ఇన్ డీటెయిల్. బట్ ఎక్లిప్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్లానెట్ కానీ లేదు ప్లానెట్కి సంబంధించిన మూన్ కానీ. ఉదాహరణకి మీరు మెర్క్యూరీ, వీనస్ని గమనించారనుకోండి, వాటికి మూన్స్ లేరు, అంటే ప్రాకృతిక ఉపగ్రహాలు, న్యాచురల్ శాటిలైట్స్ అనేవి లేవు. వేరేస్ ఎర్త్కి ఒక న్యాచురల్ శాటిలైట్ ఉంది అండ్ మనం దాన్ని మూన్ అని పిలుస్తున్నాం. వేరేస్ మీరు మార్స్, అంగారక గ్రహాన్ని గమనించారు లేదా మంగళ గ్రహాన్ని గమనించారనుకోండి, దానికి 2 మూన్స్ ఉన్నాయి, ఫోబోస్, డైమోస్ అని. ఇలా ఒక ప్లానెట్ కానీ మూన్ కానీ సన్లైట్కి మధ్యలో వస్తే అప్పుడు ఎక్లిప్స్ ఫామ్ అవుతుంది. When the light of the sun or the moon is blocked by another body, it can be a planet or moon, as we already got to know, the sun or moon is said to be in eclipse. Here on earth we can experience 2 kinds of eclipses. అవి ఏంటి అంటే, ఒకటి సోలార్ ఎక్లిప్స్, రెండవది లూనార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ని ఏమో మనం సూర్యగ్రహణం అని పిలుస్తాము, లూనార్ ఎక్లిప్స్ ఏమో మనం చంద్రగ్రహణం అని పిలుస్తాము. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ గురించి చర్చించుకోబోయే ముందు ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, ఇది సన్, ఇది ఎర్త్. ఆబ్వియస్లీ ఇక్కడ మనం చూడడానికి, అర్థం చేసుకోవడానికి మటుకే సన్ ఇక్కడ ఇంత చిన్నగా ఉంది. సన్ భూమి కన్నా చాలా చాలా పెద్దది. ఏదైతేనే సో సన్ ఇక్కడ ఉంది, ఎర్త్ ఉంది, సన్లైట్ ఎర్త్ మీద పడుతుంది. మూన్ ఏదైతే ఉందో అది సన్లైట్కి అడ్డం వచ్చినప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో సన్లైట్ అనేది పడదు. సో అప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, సన్ని ఎవరో మింగేశారు, సన్నుకి ఎవరో అడ్డుపడ్డారు అని అనుకుంటారు. అండ్ దట్స్ వాట్ సోలార్ ఎక్లిప్స్ ఈస్. సోలార్ ఎక్లిప్స్ని ఎక్లిప్స్ ఆఫ్ ద సన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎప్పుడు వస్తుందంటే వెన్ ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్. మీరు ఇక్కడ జిఫ్లో అయినా గమనించవచ్చు లేదా ఇక్కడ పిక్చర్లో అయినా గమనించవచ్చు, సన్కి ఎర్త్కి మధ్యలో ఒకవేళ మూన్ వస్తే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ సన్లైట్ అనేది రీచ్ అవ్వదు. సో సన్లైట్ అనేది రీచ్ అవ్వదు కాబట్టి వాళ్ళు సన్ని చూడలేరు. సో అప్పుడు ఎవరో సూర్యుడిని మింగేశారన్న భావన కలిగిస్తుంది. ఇక్కడ మనం ఒకవేళ హిస్టారికల్గా లేదా మైథలాజికల్గా గమనించినట్టయితే పురాణాల ప్రకారం రాహు అనే అతను ఒకసారి అమృతం తాగాడంట. రాహు అమృతం తాగాడనే నేపథ్యంలో అతని శిరస్సును ఖండించేశారు. అప్పుడు అతని తల ఎగురుతూ వెళ్ళి సూర్యుడిని మింగేసింది అని జనాలు భావిస్తారు. అదే మీరు ఒకవేళ చైనా వాళ్ళని అడిగారు అనుకోండి, ఒక పెద్ద డ్రాగన్ వచ్చి ఈ సూర్యుడిని మింగేసింది అనుకుంటారు. మీరు నార్త్ కొరియా లేదా ఇంకే వేరే ఏదైనా ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి, కొంతమంది ఏదో ఒక తోడేలు వచ్చి మింగేసింది అనుకుంటారు, కొంతమంది ఒక పెద్ద కప్ప వచ్చి సూర్యుడిని మింగేసింది అంటారు.
వెల్ ఆబ్వియస్లీ అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అనుకున్నారు. వాట్ ఎవర్ బి ది రీజన్, అది వాళ్ళ చరిత్ర, వాళ్ళ పురాణం, మనం అన్నిటినీ రెస్పెక్ట్ చేద్దాం. బట్ ద ఫినామినన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఓవర్ హియర్ ఇస్ వెన్ మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ద ఎర్త్, అండ్ ఇఫ్ మూన్ ఈస్ నాట్ అలోయింగ్ ద సన్లైట్ టు ఫాల్ ఆన్ a particular place, the people in those place or in those regions will not be able to see the sun, and that's what the eclipse of sun is, or the solar eclipse. As a result, the moon blocks the light of the sun from reaching the earth's surface and casts a shadow on it. ఉదాహరణకి మీరు మీ షాడోని ఎప్పుడు చూస్తారు? ఒక లైట్కి మీరు అడ్డంగా నుంచుంటే, ఎందుకంటే మీ ద్వారా లైట్ పాస్ అవ్వలేదు కాబట్టి, మీరు ఒక ఒపేక్ బాడీ కాబట్టి అప్పుడు ఒక షాడో ఫామ్ అవుతుంది. అలానే మూన్ అడ్డంగా ఉంది కాబట్టి ఎక్కడైతే మూన్ అడ్డంగా ఉందో అక్కడ ఒక షాడో ఫామ్ అయిపోతుంది. అలా అనమాట. దిస్ అకర్స్ ఆన్ అ న్యూ మూన్ ఫేస్, అండ్ సంవత్సరానికి 5 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి, ఇప్పుడు న్యూ మూన్ ఫేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని. మీరు అమావాస్య పౌర్ణమి అని వినే ఉంటారు కదా. పౌర్ణమి అంటే ఏంటి? ఫుల్ మూన్. సో చంద్రుడికి కూడా భూమి చుట్టూ తిరిగి రావడానికి ఒక సైకిల్ పడుతుంది. అలా ఎప్పుడైతే ఈ సన్ మధ్యలోకి వస్తాడో అప్పటి నుంచి మళ్ళీ ఒక కంప్లీట్ అయ్యే రౌండ్ లోపల న్యూ మూన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అమావాస్య అంటే న్యూ మూన్ అనమాట. అక్కడి నుంచి పౌర్ణమి వరకు ఫుల్ మూన్. సో అలా సైకిల్స్ త్రూ పాస్ అవుతుంటాయి. సో ఈ సూర్యగ్రహణం జరిగేటప్పుడు అది న్యూ మూన్ ఫేజ్లో ఉంటుంది. అయితే సోలార్ ఎక్లిప్స్ మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే సోలార్ ఎక్లిప్స్లో 4 రకాల సోలార్ ఎక్లిప్స్లు ఉన్నాయి. అవి ఏంటి అని గమనిస్తే, ఒకటి యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్, ఇంకోటి టోటల్ సోలార్ ఎక్లిప్స్, ఇంకోటి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్, ఇంకోటి హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్. మీరు జాగ్రత్త గమనిస్తే ఎక్కువ సార్లు ఈ యాన్యువలర్, టోటల్, అలానే పార్షియల్, ఈ 3 సోలార్ ఎక్లిప్స్ గురించే ప్రస్తావన జరుగుతుంది. ఈ హైబ్రిడ్ అనే దాని గురించి ఎక్కువగా ప్రస్తావన జరగదు. బట్ ఈవెన్ దెన్ రిమెంబర్, సోలార్ ఎక్లిప్స్లో 4 రకాలు. ఈ 4 రకాలు ఏంటి ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, టోటల్ ఎక్లిప్స్. దిస్ అకర్స్ when the sun is completely obscured from the ridge. Instead, the sun's intense light is replaced by the dark silhouette of the moon that is outlined by the sun's corona. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో గమనించినట్టయితే దిస్ ఈజ్ అ టోటల్ సోలార్ ఎక్లిప్స్. మీరు ఎక్కడా కూడా సన్ యొక్క కరోనాను కూడా గమనించలేకపోతున్నారు. సన్ యొక్క కరోనా అంటే ఏంటి? సన్కి కూడా కరోనా వైరస్ వచ్చిందా అని మీకు డౌట్ రావచ్చు. కాదు, సన్ యొక్క అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దానిని కరోనా అంటారు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏదో కొంచెం వైట్గా గమనిస్తున్నట్టు ఉంది, కానీ యాక్చువల్గా అక్కడ ఏం లేదు. బికాజ్ మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి అక్కడ వైట్గా ఉంది. ఒకవేళ అది సంపూర్ణ సూర్యగ్రహణం కాకపోయినట్టయితే అట్లీస్ట్ మనం ఇలా కొంచెమైనా సరే సూర్యుని గమనించవచ్చు. అండ్ రిమెంబర్, ఈ ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరోనా. ఇక్కడ టోటల్ సోలార్ ఎక్లిప్స్ మీరు దాన్ని చూడలేకపోతున్నారు కదా, అండ్ దట్స్ వై ఇట్స్ కాల్డ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్. సంపూర్ణ సూర్యగ్రహణం అంటే అసలు మీరు సూర్యుని ఏ విధంగా కూడా చూడలేరు. ఒకవేళ మనం యాన్యులర్ ఎక్లిప్స్ అన్నాం అనుకోండి, లేదా యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అన్నాం అనుకోండి, ఇట్ అకర్స్ when the sun and the moon are exactly in line, but moon appears smaller than the sun. During one annular eclipse, the sun appears as a bright ring around the moon. సో సోలార్ ఎక్లిప్స్లో ఏమవుతుంది? మూన్ సన్కి ఎర్త్కి మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది మూన్ అనుకుందాం, కానీ దాని చుట్టూతో కూడా ఒక ఎల్లో రింగ్ లాగా ఉంది కదా. ఒకవేళ అలా ఫామ్ అయితే దానిని యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఎందుకు? మూన్ సూర్యుడి కన్నా చిన్నది కదా. సో రెండు సేమ్ లైన్లో ఉన్నా సరే, బికాజ్ సన్ ఈజ్ మచ్ బిగ్గర్, అందుకని మీరు అవుటర్ రింగ్ని గమనించవచ్చు. ఒకవేళ ఆ రింగ్ని గమనిస్తే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఒకవేళ రింగ్ కూడా కనిపించకపోతే దానిని టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. నౌ ద థర్డ్ వన్, పార్షియల్ ఎక్లిప్స్. పార్షియల్, ఆ పేర్లోనే మనకు తెలిసిపోతుంది. ఇట్ అకర్స్ when the sun and moon are not completely aligned. అంటే సేమ్ లైన్లో వాళ్ళు లేరు, అండ్ ద సన్ ఈస్ పార్షియల్లీ అబ్స్క్యూర్డ్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఈ టోటల్ యాన్యులర్ గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. కానీ ఇక్కడ మీరు పార్షియల్ గమనించారనుకోండి, సన్ ఒక హాఫ్ మూన్ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే యాక్చువల్గా ఇలా ఉండాలన్నమాట అది. కాకపోతే ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది మూన్ కవర్ చేసేసింది, ఈ మిగతా పార్ట్ని ఇంకా మూన్ కవర్ చేయలేదు. అందుకే మనకి ఇంకా సన్ కొంచెం కనిపిస్తున్నాడు, అండ్ దాట్స్ కాల్డ్ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. అండ్ ఫోర్త్, సంథింగ్ విచ్ ఈస్ నాట్ డిస్కస్డ్ ఫ్రీక్వెంట్లీ, విచ్ ఈస్ ద హైబ్రిడ్ ఎక్లిప్స్. హైబ్రిడ్ ఎక్లిప్స్ అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టోటల్ అండ్ యాన్యులర్ ఎక్లిప్స్. టోటల్ అండ్ యాన్యులర్ డిఫరెన్స్ గుర్తుంది కదా. టోటల్లో అసలు మనకి ఏమీ కనిపించదు, వెరేజ్ యాన్యులర్లో ఆ సన్ యొక్క కరోనా అనేది మూన్ చుట్టూతో ఒక రింగ్ లాగా కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ దట్, ఆ రెండింటి యొక్క కలయిక అంట ఈ హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అనేది. ఇట్ టేక్స్ ప్లేస్ వెన్ అ టోటల్ ఎక్లిప్స్ చేంజెస్ టు అన్ యాన్యులర్ ఎక్లిప్స్ ఆర్ వైసే వర్సా అలాంగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద ఎక్లిప్స్ పాత్. సో ఇప్పుడు సూర్యగ్రహణం జరిగేటప్పుడు కంప్లీట్గా ఆల్ ఆఫ్ అ సడన్ మూన్ వచ్చి కవర్ చేసేది కదా. సో మూన్ ఇలా మెల్లిగా వస్తూ ఉంటుంది. సో ఇలా మెల్లిగా వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ సూర్యగ్రహణం అంతవరకు ఉంటే ఆ రింగ్ కనిపిస్తుంది. తర్వాత సంపూర్ణ గ్రహణం వైపు ఒకవేళ వెళ్తే అప్పుడు మొత్తం సూర్యుని బ్లాక్ చేసేస్తుంది. సో ఈ మధ్యలో ఫేజ్ ఏదైతే ఉందో, అంటే
టోటల్ నుంచి యాన్యులర్ వైపు వచ్చేటప్పుడైనా, యాన్యులర్ నుంచి టోటల్ సోలార్ ఎక్లిప్స్ వైపు వెళ్ళేటప్పుడైనా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఏదైతే ఉందో దానిని హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అంటున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ రెండిటి యొక్క మధ్య ఫేజ్. ఇప్పుడు మనం లూనార్ ఎక్లిప్స్ గురించి చర్చించుకుందాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే లూనార్ ఎక్లిప్స్లో ఏమవుతుంది, సన్, మూన్, ఎర్త్ మూడు ఉన్నాయి, కానీ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది. సో ద ఎర్త్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ద సన్ అండ్ ద మూన్. సోలార్ ఎక్లిప్స్లో ఏం జరిగింది, ఎర్త్కి సన్కి మధ్యలో మూన్ వచ్చింది. ఇక్కడ మూన్ ప్లేస్లోకి ఎర్త్ వచ్చింది, ఎర్త్ ప్లేస్లోకి మూన్ వచ్చింది. లేదు, సింపుల్గా చెప్పాలి అంటే సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ ఉంటే దట్స్ కాల్డ్ లూనార్ ఎక్లిప్స్. A lunar eclipse occurs when the moon moves into the earth's shadow. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు. We know that sun is bigger than the earth and earth is bigger than the moon. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఎర్త్ ఒకవేళ సన్కి మూన్కి మధ్యలో వచ్చేస్తే ఈ సన్లైట్ అనేది మూన్ మీద పడదు కదా. సో అప్పుడు ఆబ్వియస్గా కంప్లీట్గా షాడో అయిపోతుంది. గుర్తుందా, మూన్కి లైట్ లేదు. సన్లైట్ ఏదైతే మూన్ మీద పడుతుందో అది రిఫ్లెక్ట్ అయితేనే మనకి మూన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు సన్లైట్ అనేది మూన్ మీద పడట్లేదు కాబట్టి అక్కడ అంతా కంప్లీట్ డార్క్ అయిపోతుంది. సో మనకి మూన్ కనిపించదు. అండ్ దాట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లూనార్ ఎక్లిప్స్. దిస్ కెన్ అక్కర్ ఓన్లీ వెన్ ద సన్, ఎర్త్ అండ్ మూన్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆర్ వెరీ క్లోజ్లీ అలైన్డ్ విత్ ఎర్త్ బిట్వీన్ ద అదర్ టూ. అంటే సన్ను, మూను, ఎర్త్ మూడు సేమ్ లైన్లో ఉండాలి, లేదా కొంచెం అటు ఇటుగానే ఉండొచ్చు. కానీ అలా ఉంటేనే లూనార్ ఎక్లిప్స్ జరుగుతుంది, లేదంటే జరగదు. Which can happen only on the night of a full moon when the moon is near either lunar mode. అంటే సోలార్ ఎక్లిప్స్ జరగాలి అంటే న్యూ మూన్, అమావాస్య టైంలో జరుగుతూ ఉంటుంది. వేరాజ్ ఈ లూనార్ ఎక్లిప్స్ వచ్చేసి ఫుల్ మూన్ దగ్గర మటుకే జరుగుతుంది, లేదంటే జరగదు. సింపుల్, మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాడా, సో ఎప్పుడైతే సూర్యుడి దగ్గరకు వస్తాడో లేదా సూర్యుడికి భూమికి మధ్యలో అలైన్మెంట్లోకి వస్తాడో మూన్, అప్పుడు న్యూ మూన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. వేరాజ్ ఫుల్ మూన్ టైంకి అవతల వైపుకి వెళ్ళిపోతాడు అనమాట. అలా సో సోలార్ ఎక్లిప్స్లో వివిధ రకాలు ఉన్నట్టే లూనార్ ఎక్లిప్స్లో కూడా వివిధ రకాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి గమనిద్దాం. ఒకటి టోటల్ లూనార్ ఎక్లిప్స్, ఇంకోటి అపార్షియల్ లూనార్ ఎక్లిప్స్, ఇంకోటి పెనెంబ్రియల్ లూనార్ ఎక్లిప్స్. ముందుగా మనం టోటల్ లూనార్ ఎక్లిప్స్ ఏంటో గమనిద్దాం. ఇట్ అక్కర్స్ వన్ ఎర్త్ షాడో అబ్స్క్యూర్స్ ఆల్ ఆఫ్ ద మూన్ సర్ఫేస్. అంటే మూన్ని కంప్లీట్గా కవర్ చేసేస్తుంది, అసలు మూన్ మీదకి ఇంచ్ కూడా సన్లైట్ వెళ్ళదు. సో అప్పుడు ఆబ్వియస్లీ మూన్ మనకు కనిపించదు. ఇక్కడ మీరు చిత్రంలో గమనించినట్టయితే టోటల్ లూనార్ ఎక్లిప్స్లో అఫ్కోర్స్ ఇక్కడ అంతా రెడ్గా కనిపిస్తుంది, బట్ ఈవెన్ దెన్ స్లో ఇదంతా డార్క్ అయిపోయింది. సో అక్కడ సన్లైట్ మనకి పడట్లేదు. అపార్షియల్ లూనార్ ఎక్లిప్స్ కెన్ బి అబ్జర్వ్డ్ వెన్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద మూన్ సర్ఫేస్ ఈజ్ అబ్స్క్యూర్డ్ బై ఎర్త్. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, పార్షియల్ ఏమవుతుంది, సగం మూన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది అవతల వైపు, వేరాజ్ యువతల వైపు మనకి మూన్ సరిగ్గా కనిపించట్లేదు. బికాస్ ఈ పార్ట్ ఎర్త్ని కవర్ చేస్తుంది, వేరాజ్ యువతల పార్ట్ని ఇంకా కవర్ చేయలేదు. అలానే పెనెంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ఇట్ హ్యాపెన్స్ వెన్ ద మూన్ ట్రావెల్స్ త్రూ ద ఫెయింట్ పెనెంబ్రల్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ షాడో. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ పెనెంబ్రల్ లూనార్ ఎక్లిప్స్లో ఈ కొంచెం పార్ట్ ఏదైతే ఉందో అక్కడే డార్క్గా ఉంది, మిగతా అంతా కూడా వైట్గా ఉంది. సో జస్ట్ ఏదో ఫెయింట్గా అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుంది అనమాట. ఒకవేళ ఎర్త్ కంప్లీట్గా కవర్ చేస్తే టోటల్ లూనార్ ఎక్లిప్స్, కొంచెం కవర్ చేస్తే పార్షియల్, ఏదో ఊరికి అలా వచ్చి అలా వెళ్ళిపోతే అప్పుడు ఈ పెనెంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద 3 types ఆఫ్ లూనార్ ఎక్లిప్స్. చూసారుగా సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి. వెల్, శాస్త్రీయ పరంగా, చరిత్ర పరంగా, పురాణాల పరంగా, లేదు మైథాలజీ పరంగా ఈ గ్రహణాలకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఒక సూర్యగ్రహణమో చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏవైతే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారో అవి ఏ బేస్ మీద పెడుతున్నారనేది మనం ఆ పురాణాలు చదివితేనే మనకి తెలుస్తుంది. ఈ రోజుల్లో ఉన్న పుస్తకాలు చదివేంత ఓపికే మన దగ్గర లేదు, ఇంకా పురాణాలు ఎక్కడ చదువుతామని చెప్పండి. ఏదైతేనేం దిస్ ఈజ్ అఫ్ కోర్స్ అ న్యాచురల్ ఫినామినన్. దీన్ని మనం ఎవరం ఆపలేము, దీనిని మనం ఎవరం స్టార్ట్ చేయలేదు కూడా. బట్ రిమెంబర్, పురాణాల ప్రకారం సూర్యుడిని ఒక గ్రహంగా కన్సిడర్ చేస్తున్నారు, వేరే సైన్స్ పరంగా సన్ ఈజ్ ఎ స్టార్. సో సోలార్ ఎక్లిప్స్ గురించి, లూనార్ ఎక్లిప్స్ గురించి వివరంగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.